ఈ దినం దేవుని వాగ్దానము. యిర్మీయా గ్రంథము 5:25. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. దీని మీనింగ్ ఏంటంటే, దోషములు వేరు, పాపములు వేరు. పాపములు మనము చేసినవి కావు. ఆదాము చేసినటువంటి పాపములు మనకు సంక్రమించబడ్డది. దోషములనగా తెలిసి చేసే పాపములు అనగా రక్షణ, మారు మనసు, బాప్తిసం తీసుకొని బలలో పాల్గొంటూ తెలిసి చేసే పాపములను దోషములు అంటారు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 1వ వచనంలో, ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులైనందున వారిని మిద్యానీయులకు 7 ఏళ్ళు అప్పగించెను అని రాయబడ్డది. పాపములు క్షమించబడతాయి, కానీ దోషములకు మాత్రం శిక్ష ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీ దోషములు వాటి క్రమమును తప్పించెను అంటే, రక్షణ పొంది, మారు మనసు పొంది, పరిశుద్ధాత్మని కృపావరాలు పొందుకున్న తర్వాత, చట్టమంతా తెలిసిన తర్వాత, ఈ వాక్యములోని వాక్యానుసారమైన జీవితం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు దోషుల కిందకి వస్తారు. తెలిసి చేసే పాపం, అటు బలలో పాల్గొంటూనే ఇటు చెడ్డ మాటలు, అబద్ధాలు, కపటము, యథార్థత లేకపోవటం, ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం, దేవుని వాక్యానికి విరుద్ధంగా నడవటం, క్రియలు, ఇవన్నీ కూడా దోషముల కిందకి వస్తాయి. కాబట్టి ఈ దోషానికి దేవుడు శిక్ష వేస్తాడు. ఆ దోషమునకు శిక్ష వేయటం వలన క్రమము తప్పిపోయిందంట ఇక్కడ. ఎందుకొరకంటే, మనం యాక్చువల్గా అయితే 10 సంవత్సరాల కింద రక్షించబడిన వారము ప్రభు వాక్యానుసారంగా జీవిస్తే రోజు రోజుకు క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడుతూ ఆత్మలు వర్ధిల్లుతూ, అదే విధంగా మెటీరియల్ బ్లెస్సింగ్ కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కానీ ఒకవైపు రక్షణ, మారుమనసు, పరిశుద్ధ అనే కృపావరములు పొందుకుంటూ, ఇంకొక వైపు దోషములు చేయటం వలన వాటి క్రమము తప్పిపోయింది. 10 ఇయర్స్ వరకు సంపూర్ణంగా విడుదలై అన్ని బ్లెస్సింగ్స్ పొందుకునేటటువంటి క్రమం ఉన్నప్పుడు, 10 సంవత్సరాల ముందు ఎలాగున్నావో ఇప్పుడు కూడా అలాగనే ఉండటం. దానికి మెయిన్ రీజన్ నీ నోరు మారకపోవటమే, నీ కళ్ళు మారకపోవటమే, నీ ఆలోచనలు, క్రియలన్నీ మారకపోవటం. వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, తిరిగి ఇంట్లో బయట అన్ని విధాలుగా దేవునికి వ్యతిరేకంగా ఉండటం వలన ఇంట్లో ఎటువంటి పరిస్థితి మారకపోగా రోజు రోజుకు దిగజారడం జరుగుతుంది. అందుకొరకే మీ దోషములు వాటి క్రమమును తప్పించను, ఎంతో మంచిగా డెవలప్ అయి కుటుంబం అంతా వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థనలు జరుపుకుంటూ దేవునికి మహిమకరంగా ఉండేటటువంటి కుటుంబము క్రమము తప్పిపోయింది. కాబట్టి మళ్ళీ తిరిగి క్షమించబడిన పాపములు కూడా అడ్డొస్తున్నాయంట. చూడండి, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం అంటున్నాడు. చూసారా, ఈ విధంగా మనం అన్ని పోగొట్టుకుంటూ రోజు రోజుకు క్షీణించిపోతూ, రోజు రోజుకు మనం డెవలప్మెంట్ లేకపోగా తిరోగమనం అంటే వెనుకకు వెళ్ళిపోవటం జరుగుతుంది. దానినే మీ దోషములు వాటి క్రమము తప్పిపోయింది, మళ్ళీ మీ పాపములే వాటి కారణమైంది. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ 2 వర్సెస్లో, ప్రభువా, మేము మొదటగా రక్షించబడ్డాం. దేవుని దివ్య వాక్యమనే యుగ సంబంధమైన వరమును రుచి చూసిన తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 6:4 ప్రకారంగా మేము ఉండలేకపోతున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. మీరు ఉంచితే మేము ఉంటాం. వాటి కృపలోనికి నన్ను, మమ్మలను, ఇప్పుడు వాక్యం విన్న బిడ్డలను మీరు ఉంచమని, వారిని పరలోకానికి సిద్ధపాటు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.